నా పేరు మరేడి సత్యనారాయణ. కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా, మురమొండ గ్రామం. ఇది గిర్రావు అండి. ఈ పాలు మంచిగానే ఇస్తాయి. ఇది ఆవు వచ్చేసి మాకు ఉదయం 7, సాయంత్రం 6:30, 7 ఇలా ఇచ్చేది. అయితే గిర్రావు పాలు శ్రేష్టం అని, గిర్రావు మూత్రంలో బంగారం ఉందని చాలా చాలా అడ్వర్టైజ్మెంట్లు చేశారు. ఈ గిర్రావుల్లోకి వచ్చేసరికి ఎక్కువగా చూడు కట్టకపోవడం, గర్భకోశ వ్యాధులు మరియు ఈ పొదుగు జబ్బులు ఎక్కువగా వస్తుంటాయండి. వీటికి మోపురం అది కూడా మంచిగా ఉంటుంది, గంగడోలు అన్నీ కూడా బాగుంటాయి. కాకపోతే వీటికి కాంక్రేజ్ ఆవుకి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, కాంక్రేజ్ ఆవు చెవులు పెద్దగా ఉంటాయి కానీ సుతలు ఇలా ఉండవండి. ఈ చివరికి వచ్చేసరికి ఇలా మెలితిరిగి ఉంటాయండి చెవులు. గిర్రావుకి ఒరిజినల్ గిర్ర అయితే ఇలా చెవులు మెలితిరగాలి. ఇలా మెలితిరిగితే అది గిర్ర ఇలా సన్నగా వచ్చి ఇలా మెలితిరుగుతుంది అన్నమాట. చెవు మోపురం, గంగడోలు, పాలకడ కూడా మంచి కుదురుగా బాగానే ఇస్తాయండి, పర్లేదు. ఇప్పుడు చూడుదండి 5 నెలలు. వీటికి కూడా మన ఈ పారాగడ్డి, ఇక శనగపొట్టు ఇటువంటివన్నీ కూడా పెడుతుంటామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.